ఆయన రెక్కల కష్టంతో కట్టించిన ఇల్లు, ఆయన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేస్తావా? ఈలేదు, ఈలేదురా. ఈ ఇల్లు అమ్మడానికి ఈలేదు. నేను బతికుండగా నా మాట కాదని ఈ ఇల్లు అమ్మకానికి పెట్టినావో నేను సచ్చినంత ఒట్టు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా? కడుపు మండి మాట్లాడే మాటలురా. ఈ అమ్మ మాటలకి విలువిస్తావో, నీ పెళ్ళ మాటని గౌరవిస్తావో తేల్చుకో. నీ అమ్మ సావే చూస్తావో, నీ పెళ్ళ కళ్ళలో ఆనందమే చూస్తావో నీ చేతుల్లోనే ఉండాది. ఈ అమ్మ కావాలి అంటే నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకో. నీ పెళ్ళావే కావాలంటే నీ చేత్తో నాకు కొరివి పెట్టరా. అమ్మా, దుర్గా, బాధపడకు. అమ్మ సంగతి తెలిసిందేగా. అత్తయ్య అన్న దాంట్లో తప్పే ఉన్నదయ్యా. దీనికంతటికి కారణం నేనే. మా అన్న ఆదర్శాలు అంటూ అనవసరంగా మిమ్మల్ని అందరినీ అవమానాలు పాలు చేసినాను. అందరిలోనూ తల దించుకునేలా చేసినాను. మంచి జరగాలనుకున్నానే గాని మీరిలా మాటలు పడతారని అనుకోలేదు. పాపిష్టిదాన్ని, మీ గౌరవం మంట గలిపాను. క్షమించమని అడిగే అర్హత కూడా పోగొట్టుకున్నాను. నా భర్తగా క్షమిస్తారో, మీ అమ్మ బిడ్డగా శిక్షిస్తారో మీ ఇష్టం. హలో అన్నా, నువ్వు చెప్పినట్టే భూమి పూజ ఆపేశాను. ఇట్స్ గుడ్. పులిలా వచ్చిన రఘురాం నా దెబ్బకు పిల్లిలా తోక ముడుచుకు వెళ్ళిపోయాడన్న. ఆ స్థలంలో హాస్పిటల్ కట్టడం అనేది ఇక జరగని పనన్నా. మంచి వార్త చెప్పినందుకు గిఫ్ట్గా నువ్వు అడిగిన ఫైనాన్స్ వెంటనే నీకు చేరుతుంది. థ్యాంక్స్ అన్నా. ఆ వెంకటాద్రి, చెప్పన్నా. ఆ రఘురామును వదలకు. వెంటనే నీ డబ్బు ఇవ్వమను, లేదంటే ఆ స్థలం నీ పేర రాయమను. దానికి కావలసిన అమౌంట్ కూడా నేనే అరేంజ్ చేస్తాను. ఆ తులసి ఆనంద్కి సంబంధించిన అన్నీ క్లోజ్ అవ్వాలి. అట్టగే అన్నా. పదండ్రా. బావా, నీ ఫేసు 1000 క్యాండిల్ బల్బులా వెలిగిపోతోంది అంటే అవతల ఎవడి బల్బో మాడిపోయి ఉంటుందని అర్థం, అంతేనా? అవునరా, హాస్పిటల్ శంకుస్థాపన ఆగిపోయింది. ఎక్స్పెక్ట్ చేశా. ఈ హ్యాపీ మూడ్లో ఓ పెగ్ తాగాలనిపిస్తోంది. పట్రా. పెగ్గేంటి బావా, ఫుల్ కొట్టి హ్యాపీగా ఉండు. నేనేం కాదన్నానా, నేను తెస్తా ఉండు.
చచ్చినోడికి పేరు తీసుకురావడం కోసం బతికున్నోడి పేరు నాశనం చేస్తాడావా? అమ్మా అమ్మా అమ్మా, ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టు. నిన్నేనమ్మా, ఏమైందమ్మా? ఏం కాలేదమ్మా, ఈ పూటకు నువ్వు పెట్టుకొని తిను పో. పొమ్మన్నేనా? అలాగే. ప్రియా, ఏంట్రా అలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. అమ్మే అదోలా ఉంది. ఎందుకో బాధపడుతుందన్నయ్య. సరే, అమ్మతో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. సూర్య, మీ అమ్మగారితో మాట్లాడదాం పదా. అమ్మా, నాన్నమ్మనే మాటలకు బాధపడుతున్నావా? ఆవిడ అంటో మనం పట్టం మామూలే కదమ్మా. అత్తయ్య అన్న మాటలకు కాదురా, హాస్పిటల్ శంకుస్థాపన ఆగిపోయినందుకు బాధపడతాండా. దానికేనా? ఇవాళ కాకపోతే మంచి రోజు చూసుకుని ఇంకొక రోజు చేస్తామమ్మా. ఎట్టా చేస్తావురా? లెక్క కావాలిగా. 20 లక్షలు ఏడ్నుంచి తెస్తాం? ఆ స్థలంలో ఆసుపత్రి గట్టి పేదవాళ్లకి అంకితం చెయ్యాలన్నదే మా అన్న కల. అది తీరకుండానే వెళ్ళిపోయినాడు. ఎప్పటికైనా ఆ కల నిజం చెయ్యాలన్నదే నా జీవితాశయంగా పెట్టుకున్నాను. కాని ఇప్పుడు ఆ కల కలగానే మిగిలిపోతాందని బాధగా ఉండదురా. ఆస్పత్రి కట్టించకపోతే నేను బతికున్న దండగే. అత్తయ్య, ఏంట మాటలు? అవునమ్మా, మా అన్నకు చెల్లెలిగా ఇది కూడా నేను చేయలేకపోతే మా రక్త సంబంధానికి విలువే ఉండదు, నా జీవితానికి అర్థమే ఉండదు. అత్తయ్య, ఆనంద్ గారి ఆదర్శాలకు మీ శక్తి వంచన లేకుండా ఇప్పటి వరకు ప్రాణం పోస్తూనే వచ్చారు. ఎంతో మంది పేదల ప్రాణం నిలబెట్టే ఆ హాస్పిటల్ మాత్రం ఎందుకు ఆగుతుందనుకుంటున్నారు? హాస్పిటల్ శంకుస్థాపన తప్పకుండా జరుగుతుంది. ఎట్టా జరుగుతుందమ్మా? నాకు ధైర్యం చెప్పడానికి అంటుండావే గాని నీకు మాత్రం పరిస్థితులు తెలీవా? తెలుసు కాబట్టే చెప్తున్నాను అత్తయ్య. మంచి పనులు పూర్తి కావడానికి ఆలస్యం జరగొచ్చు కానీ పూర్తిగా ఆగిపోవడం మాత్రం జరగదు. 20 లక్షలు ఏడ్నుంచొస్తాయి? ఎవరిస్తారు? అనాథాశ్రమానికి డొనేషన్లు ఎలా వచ్చాయో హాస్పిటల్కి అలాగే వస్తాయి అత్తయ్య. డబ్బు దాచుకునే వాళ్ళు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే దానం చేసే దయాగుణం గల దాతలు ఉన్నారు. దాని గురించి మీరు దిగులు పెట్టుకోకండి. మీరు మామయ్య త్వరలోనే అదే స్థలంలో మీ స్వహస్తాలతోనే శంకుస్థాపన చేస్తారు. నన్ను నమ్మండి. నీ నోటి మాట ఫలించి అదే గనక జరిగితే
నువ్వు ఏం కోరుకుంటే అది ఇస్తానమ్మా. నిజంగా నేను అడిగింది ఇస్తారా? మాట తప్పుతాననుకున్నావా? ఈ మాట గుర్తుంటే చాలనుకుంటున్నాను అత్తయ్య. అయితే గుర్తుపెట్టుకో, నాకు దైవంతో సమానమైన మా అన్న మీద ఒట్టేసి చెప్తుండా, నువ్వు అడిగింది కాదన్నా. ఆ మాట చాలత్తయ్య. ఇప్పటి నుంచి ఆ దేవుణ్ణి వేడుకుంటాను. ఏమని? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒక దాతను పంపించి హాస్పిటల్ శంకుస్థాపన జరిగేలా చూడు స్వామి అని. మీరేమో నవ్వుతున్నారు గాని నాకేమో ఆకలేస్తుంది. సరే, భోజనాలు చేద్దాం పదండి. నా పేరు కాశీ. నీది పంజాబా? హైదరాబాద్. మరా గెటప్ ఏంది? నీలా అనే అమ్మాయిని వెతకటానికి వచ్చాను. నన్నెవరూ గుర్తుపట్టకుండా ఉండటం కోసమే ఈ గెటప్. జేడి నీ గురించి అంతా చెప్పినాడు. నీల దొరికేంత వరకు మా మనిషిగా నువ్వేడనే ఉండొచ్చు. నీకేది అవసరమైనా మా వాళ్ళని అడుగు. మళ్ళీ అన్నా, కాశీని మన ఇంటికి తీసుకెళ్లి రూమ్ చూపించు. అట్నే అన్నా. అన్నా రా అన్న, వెళ్దాం, లేట్ అయిపోతుంది. ఎవరమ్మా నువ్వు? నేను రఘురామ్ గారి ఇంట్లో ఉంటున్నాను. ఆనంద్ గారి మీద రీసెర్చ్ చేసే పిహెచ్డి స్టూడెంట్ని. నాతో ఏం పని? ఆనంద్ గారి పేరు మీద కట్టబోతున్న ప్రజా వైద్యశాల పనులన్నీ మీరు ఆపడం బాలేదండి. అది చెప్పనీకే వచ్చినావా? ఆ హాస్పిటల్ కడితే ఈ ఊర్లో ఉండే ఎంతో మంది పేదవాళ్లకి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుందండి. మీరు ఈ ఊరి మనిషిగా పేదవాళ్లకు అన్యాయం చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి? న్యాయం గురించి ఆలోచించి వదిలేస్తే నేను అన్యాయం అయిపోతాను. నేను వ్యాపారస్తున్నే. నాకు కావాల్సిందే లాభం. లాభం వడ్డీ తప్ప న్యాయం కాదు. ఒక మంచి పని జరగాలంటే మీలాంటి వాళ్ళు తల ఒక చేయిస్తేనే కదా జరిగేది. హాస్పిటల్ వల్ల మీ ఊరికి మంచి జరుగుతుంది. సహాయం చేసినందుకు మీకు మంచి పేరు మిగులుతుందండి. కావాలంటే 5,000 10,000 సందా ఇస్తా. కానీ అంతా వదులుకోలేనుగా. 20 లక్షలంటే మాటలు కాదు, మనీ.
పెద్ద మనసు చేసుకుని ఒక్కసారి ఆలోచించండి. నాది డబ్బు మనసమ్మా, దాని గురించే ఆలోచిస్తా. నీకా స్థలం కావాలంటే, నేనడ్డం పడకుండా ఉండాలి అంటే 20 లక్షలు కట్టి డాక్యుమెంట్ తీసుకెళ్ళండి. అది కూడా పేదలకు సేవ చేయాలని మీ మనసులో ఉంటే. అది కదండి. టైము డబ్బు కంటే విలువైనదమ్మా. బేస్ సైకు ఎల్లు. వెళతాను. కానీ మీరు మాత్రం ఒక్కటి గుర్తుంచుకోండి, అదే స్థలంలో ఆనంద్ గారి పేరు మీద హాస్పిటల్ కట్టి తీరుతాను. మాయిత్ మాయిత్ ఏంటి పాని? ఎవరో కాలింగ్ చూడు. రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయవే. హలో మైథిలి. హాయ్ నీలవేణి. మా అన్నయ్య ఫ్రెండ్ పాని. తమ్ముడు పక్కనే ఉన్నాడా? అవును. సరే, నేను తర్వాత చేస్తానులే. పర్వాలేదు, చెప్పు నీలవేణి. మైథిలి, నాన్నగారి పేరు మీద ఒక హాస్పిటల్ కట్టడానికి అత్తయ్య వాళ్ళు శంకుస్థాపన చేయాలనుకున్నారు. ఓ వావ్, గుడ్ న్యూస్. కానీ అనుకోని కారణాల వల్ల అది ఇప్పుడు ఆగిపోయింది. ఏ, అదేంటి? ఆ స్థలం తాకట్టు పెట్టి 20 లక్షలు అప్పు తీసుకున్నారట. అప్పు తీర్చకుండా శంకుస్థాపన చేయడానికి వీల్లేదని అప్పిచ్చిన అతను అడ్డుపడ్డాడు. బ్యాడ్. ఇప్పుడేగా గుడ్ న్యూస్ అను, అంతలోనే బ్యాడ్ న్యూస్ అయిపోయిందా? పరిస్థితులు పాని, అవి ఏమైనా చేస్తాయి. గుడ్ ని బ్యాడ్ గా చూపిస్తాయి, బ్యాడ్ ని గుడ్ గా చూపిస్తాయి. నువ్వు చెప్పు నీలవేణి. హాస్పిటల్ కట్టాలన్నది మా నాన్నగారి కళ. ఆ కళని నిజం చేయడం కోసం అత్తయ్య మామయ్య చాలా ప్రయత్నించారు. చివరికి అవమానాల పాలు కూడా అయ్యారు. హాస్పిటల్ పనులు ఆగిపోయాయని అత్తయ్య ఇప్పుడు కుమిలిపోతుంది. ఆ తండ్రి కూతురిగా ఇదంతా నేను చేయాలి మైథిలి. కానీ నాన్న ఆదర్శాల కోసం వాళ్ళు పడుతున్న ఆరాటం చూస్తుంటే నన్ను చూసి నాకే సిగ్గేస్తుంది. ఏమీ చేయలేని నా నిస్సహాయతని తలుచుకుంటుంటే ఆ తండ్రి కూతురునని చెప్పుకునే అర్హత నాకు లేదనిపిస్తుంది మైథిలి. బాధపడుకు నీలవేణి. బాధపడికే ఏం చేయమంటావు మైథిలి? సాయం చేయాలనే మనసున్నా చేసే చేతులు ఆ దేవుడు నాకివ్వలేదు. 20 లక్షలంటే కొంచెం కష్టమే మరి. కష్టమైనా హాస్పిటల్ కోసం ఏదో ఒకటి చేయాలి మైథిలి. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. నీలవేణి, టెన్షన్ పడకు. జరగాలనుంటే తప్పకుండా జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఏదో ఒక దారి దొరక్కపోతుందా? ఏంటి
ఫోన్ మాట్లాడగానే మూడు మారిపోయింది. నా ఫ్రెండ్ నీలవేణి పేదవాళ్ల కోసం ఒక మంచి పని చేయాలని ప్రయత్నం చేస్తుంది. మనీ ప్రాబ్లం అదే చెప్పుకొని బాధపడుతుంది. తన్ని బాధపడద్దని చెప్పు. మీరే చెప్పండి ప్లీజ్. పానీ చెప్పు పానీ. బాధపడకమ్మా. మంచి పని చేసే వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ అండగానే ఉంటాడు. ఓ బ్రదర్గా చెప్తున్నాను, నీ ప్రాబ్లం తప్పకుండా సాల్వ్ అవుతుంది. అవసరం అనుకుంటే ఓ 3 lakhs నేనే డొనేట్ చేస్తాను. కావాలంటే అడుగు. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్ అమ్మా.